వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పునాదుల దశలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే అత్యుత్తమ విద్యను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని కూడా తగ్గించడం, అలాగే వేగంగా కూడా కాలేజీల్ని పూర్తి చేయటమే దీని లక్ష్యం. మరి ఈ నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది పెద్ద అవినీతి అంటూ రాజకీయ రంగుని అద్దడం స్టార్ట్ చేసింది. ఒకవేళ నేనే మళ్ళీ అధికారంలోకి వస్తే పెట్టుబడిదారులను జైల్లో పెడతానంటూ హెచ్చరించారు జగన్. మరి గతంలో ఆయన పాలనలో చట్ట వ్యవస్థ ఎలా పనిచేసిందో చూసిన పెట్టుబడిదారులు భయపడటం సహజమే. ఫలితంగా ఒక్క కాలేజీకి కూడా సరైన స్పందన రాలేదు అప్పట్లో. దీంతో ప్రభుత్వానికి అటు వ్రతం చెడింది, ఇటు ఫలితం దక్కలేదు అన్న పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ నిజానికి మెడికల్ కాలేజీ నిర్మాణం ఒక్కటే పెద్ద సవాళ్లు కాదు. బిల్డింగులు కట్టడం ప్రభుత్వానికి సాధ్యమే. కానీ నాణ్యమైన వైద్య విద్య ఇవ్వాలంటే అగ్రశ్రేణి బోధనా సిబ్బంది కావాలి. వాటితో పాటు ఆధునిక ల్యాబ్స్ ఉండాలి. ఆసుపత్రి నిర్వహణ, నిరంతరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అవసరం కూడా ఉంటుంది. మరి ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వ వ్యవస్థలో ఈ ఖర్చులు ఎప్పటికప్పుడు భరించడం అంటే కష్టమైన విషయమే. అందుకే ప్రైవేటు రంగ నిపుణుల సహకారం తప్పనిసరి అవుతోంది ఇక్కడ. మరి ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వం టీడీపీ స్పష్టంగా చెబుతోంది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే 40% వరకు సబ్సిడీ ఇస్తామని కూడా ప్రకటించింది. ఒక పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఇదే విధానాన్ని సిఫార్సు చేసింది. మరి జగన్ 5 ఏళ్ల పాలనలో 10 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేశారు ఆయన. వాటికి టెండర్లను పిలిపించారు. కొంతవరకు పనులు చేశారు. కాంట్రాక్టర్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతోనే వారు ఎక్కడి పనులు అక్కడ మానేసి వెళ్ళిపోయారు. ఫలితంగా అక్కడ కాలేజీలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేద్దాము, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని కూడా చూస్తోంది. అందుకే పీపీపీ విధానం ఈజీ అని దాన్ని తీసుకుంది. మరి జగన్ దీన్ని ప్రైవేటు మాఫియా, పేదల విద్యార్థికి ముప్పు, పేదల వైద్యానికి ముప్పు అంటూ ప్రచారం చేసి ఇన్వెస్టర్లను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఆయనకి లాభం వస్తుందో లేదో, ఉందో లేదో తెలియదు, కానీ దీనివల్ల నష్టపోయేది మాత్రం లాస్ట్కి ప్రజలే. మరి ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి 2 వైపులా నష్టం కలుగుతోంది. ఒకవైపు పెట్టుబడిదారులు భయపడి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. మరొక వైపు ప్రతిపక్షం నుంచి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ఒక్క కాలేజీకి కూడా టెండర్ దక్కడానికి కష్టంగా ఉంది. ఇది జగన్కు రాజకీయంగా సంతృప్తి అనిపించినప్పటికీ రాష్ట్ర వైద్య విద్యకి పెద్ద దెబ్బే. మరి ఇప్పుడు ప్రభుత్వం టెండర్ నిబంధనలను సవరించి మళ్లీ పిలవాలని భావిస్తోంది. అప్పుడైనా పేరున్న సంస్థలు గనక ముందుకొస్తే ఎంతో కొంత నష్టం తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేదంటే రాజకీయాల మధ్య చిక్కుకున్న ఈ మెడికల్ కాలేజీలు చివరకు ప్రజలకే భారంగా మారే ప్రమాదం ఉంటుంది. చూడాలి ముందు ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.